నన్ను ఒక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్, ఏపీ ఎంసెట్లో రెస్పాన్స్ షీట్ ద్వారా నాకు 47 మార్క్స్ వచ్చాయి సార్. నాకు ఐపీలో 92% స్కోర్ అయితే ఉంది. మరి నాకు ఇక్కడ ఇచ్చినటువంటి ఎంసెట్లో 47 మార్క్స్కు ఇంకా ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి? నాకు ఈ స్కోర్కి గాను ఎంత ర్యాంకు రావచ్చు? అదేవిధంగా ఏదైనా ఒక మంచి ప్రైవేట్ కాలేజీలోనైనా కానీ నాకు సిఎస్సి లేదా దానికి అనుబంధ కోర్సులు అయినటువంటి సిఎస్డి, సిఏఐ లాంటి కోర్సులు ఏమన్నా వచ్చే అవకాశం అయితే ఉంటుందా? లాంటి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఈ ఒక్క స్టూడెంటే కాదు, నేను చాలామంది క్వశ్చన్స్ అడిగినా కానీ అందులో మేజర్గా ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలామందికి మేజర్ ప్రాబ్లం ఇదే అనమాట. చాలామంది అప్రాక్సిమేట్లీ 45 to 50 స్కోర్ కలిగి ఉండి ఇంటర్మీడియట్ ఐపీలో మంచి స్కోర్ సాధించి అందులో ఉన్నటువంటి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయో అనే కన్ఫ్యూజన్, వాటితో పాటు ఎంత ర్యాంకు రాగలుగుతుంది నాకు అనేది ఒక కన్ఫ్యూజన్, వీటితో పాటు సిఎస్సి వస్తుందా రాదా, నాకు దగ్గరలో ఉన్నటువంటి మంచి కాలేజీలో పలానా కాలేజీలో అనేది సిఎస్సి వస్తుందా రాదా అనేది ఇంకొక పెద్ద కన్ఫ్యూజన్ అనేది ఏర్పడి ఉంటుంది. పొద్దున్నే లేచినప్పటి నుంచి ఇదే ఆలోచన, రాత్రి పడుకున్నప్పుడు సిఎస్సి వస్తుందా, ఈసీ వస్తుందా, ఈ కాలేజీలో వస్తుందా రాదా, నాకు ఎన్ని మార్కులు కలుపుతారు, ఈ ఆలోచన తప్పించి ఏముండదు. ఎగ్జామ్కు ముందు ఈ ఆలోచనలు ఏముండవు. ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ వరకు ఇదే ఆలోచన. రిజల్ట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఆలోచన. కౌన్సిలింగ్ పోయిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒక సీట్ వచ్చిన తర్వాత ఫుల్ సాటిస్ఫైడ్ లేక రెండో కౌన్సిలింగ్కి వెళ్దామా లేదంటే ఆ కౌన్సిలింగ్తోనే ముందుకు పోదామని ఇంకొక ఆలోచన. ఇదంతా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఎంసెట్ రాసిన వాళ్ళకి మాత్రమే సాధ్యం. వీళ్ళకు మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద బంపర్ ఆఫర్ అనమాట. సో ఎప్పటి వరకు ఇది ఈ తర్జన పర్జనలు, ఈ ఆందోళనలు, ఈ అనుమానాలు, ఈ ఇక్కడ ఇచ్చినటువంటి కన్ఫ్యూజన్స్ ఎప్పటి వరకు అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే ఫస్ట్ పీరియడ్ క్లాస్లో అడుగు పెట్టినంత వరకు ఈ కన్ఫ్యూజన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్కి స్కోర్, మ్యాక్సిమం స్కోర్ 90 స్కోర్ సాధించిన, 40 స్కోర్ సాధించిన, 30 స్కోర్ సాధించిన ఎంసెట్లో, అదేవిధంగా ఏ విధంగా ఉన్నా కానీ అందరికీ ఇదే ఉన్నటువంటి ఆలోచన. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్కి మన ఆన్సర్ చెప్పుకున్నాం. 42 మార్కులు వచ్చిన స్టూడెంట్కి 92% వచ్చిందంటే మనకు అప్రాక్సిమేట్లీ 25% వెయిటేజ్ మనకి యాడ్ చేశాక కనీసము 52 or 53 స్కోర్ అయితే కనుక వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీటి ద్వారా వాటితో పాటు మనకు నార్మలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్స్ ఆన్లైన్ స్థాయిలో ఉంటాయి కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్స్ను ఆన్లైన్ స్థాయిలో కొన్ని ఈజీగాను, కొన్ని హార్డ్గాను, కొన్ని మీడియంగాను ఉంటాయి కాబట్టి వీటన్నిటిని నార్మలైజేషన్ చేసి ప్రతి ఒక్కరికి కొన్ని మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్లో 12 to 16 మార్క్స్ వరకు యాడ్ చేయడం అయితే జరిగింది. ఒక స్టూడెంట్కి 47 మార్క్స్ వస్తే అతనికి ఐపీఈ ప్లస్ ఈ నార్మలైజేషన్ ద్వారా 59 మార్క్స్ అనేది రావడం జరిగింది. వీటి ద్వారా ఆ స్టూడెంట్కి వచ్చినటువంటి ర్యాంక్ చూసినట్టయితే దాదాపు 72,000 or 73,000 ర్యాంక్ అయితే ప్రీవియస్లో రావడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు కూడా సేమ్ దాన్నే అంచనా వేస్తూ 65,000 నుంచి 75,000 వరకు మనము వీటిని ఈ నార్మలైజేషన్ ప్లస్ ఐపీ మార్క్స్ యాడ్ చేయడం ద్వారా మనకు ఆ ర్యాంక్ అనేది, ఆ స్కోర్ వాళ్ళకి 47 ఎప్పుడైతే ఎంసెట్లో వచ్చింటాయో అండ్ ఐపీఈ ప్లస్ నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి ర్యాంక్. మరి వీటి ద్వారా సిఎస్సి బ్రాంచ్ అంటే మీరు ఎంచుకున్న కాలేజీని బేస్ చేసుకొని ఉంటుంది. బట్ చాలామంది సిఎస్సి దాని అనుబంధ కోర్సులోకే మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి అప్రాక్సిమేట్లీ చాలా కాలేజెస్ వరకు 25 to 28,000 లోపే సిఎస్సి బ్రాంచ్ అనేది క్లోజ్ అవుతుంది. 25 to 28,000 లోపే. ఓకే, మరి ఆ ర్యాంక్ రావాలంటే దాదాపు 75 to 78 స్కోర్ అనేది సాధించాల్సి ఉంటుంది. వాటితో పాటు మీకు ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజ్లో సిఎస్సి లేదంటే వేరే అనుబంధ కోర్సులు సిఏఐ లాంటివి రావాలంటే మీకు 60 or 70,000 వచ్చినా గాను, అంటే మీకు 47 స్కోరు ప్లస్ ఐపీ ప్లస్ నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన స్కోర్ని బేస్ చేసుకున్నారంటే మీకు సిఎస్సి కానీ దాని అనుబంధ బ్రాంచ్లు కంపల్సరీ ఏదో ఒక కాలేజీలో అయితే మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది.
సో వీటి గురించి మనం ఎటువంటి టెన్షన్ లేకుండా మనం రాసాం, రిజల్ట్ వస్తుంది June 14th ఆర్ అప్రాక్సిమేట్లీ ఆ టైమింగ్లో. వచ్చిన తర్వాత మనము ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఏదైతే మనకు మంచి కాలేజ్లో ఆ సిఎస్సి దాని అనుబంధ కోర్సులు మనం ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ యావరేజ్ కాలేజెస్లో అయినా కానీ మీకు సీటు కన్ఫామ్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మళ్ళీ తర్వాత మీ ప్రిఫరెన్స్ని బట్టి చేసుకోవచ్చు. 47, 45, 46, 42 వారు వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ యావరేజ్ కాలేజెస్లో సిఎస్సి లేదంటే దాని అనుబంధ కాలేజీలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే.